ఉన్న అందరికీ నమస్కారం. ఒంగోలు అంటే నాకు ఎంతో ఇష్టం. నేను ఇక్కడే చదువుకున్నాను, ఈ వీధుల్లో తిరిగాను. మాది ఒంగోలు దగ్గర నిడమానూరు. చిన్నప్పుడు మా నాన్నగారు 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఫ్రెండ్స్ అందరం కలిసి సైకిళ్ళు వేసుకొని ఒంగోలు వచ్చి 3 సినిమాలు చూసేవాళ్ళం. అన్నీ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి సినిమాలే చూసేవాళ్ళం. నేల టిక్కెట్లు కొనుక్కొని 35 పైసలు ఈ ఒంగోలు పట్టణంలో సినిమాలు చూసేవాడిని. నేను ఎన్టీ రామారావు గారికి వీరాభిమానిని. శర్మా కాలేజీలో చదువుకునేటప్పుడు మా రూమ్లో చాప మీద పడుకుంటే బయట జనమంతా పరిగెట్టి వెళ్తున్నారు. ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఇక్కడ శ్యాంప్రసాద్ థియేటర్కి వచ్చారని చెప్పారు. నేను కూడా అందరిలో పరిగెత్తుకుంటూ వెళ్ళి సెంటర్కి వచ్చాను. ఒంగోలులో ఉన్న ప్రజలందరూ అక్కడే ఉన్నారు, కానీ రామారావు గారు రాలేదు. అబద్ధం, పుకారు. అలాంటి నేను అడవి రాముడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. థియేటర్లో సినిమా చూసే ఎన్టీ రామారావు గారిని చూసే నేను ప్రతిరోజు ఆ మహానుభావుణ్ణి చూసే అదృష్టం నాకు కలిగింది. థియేటర్లో స్క్రీన్ మీద రాముడుగా చూసే ఆయన్ని అడవి రాముడు సినిమాలో డైరెక్ట్గా రాముడు గెటప్లో నేను చూసి నా జన్మ ధన్యం అయిపోయింది. నందమూరి తారక రామారావు గారు అంటే ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే త్రిమూర్తులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. నాలాంటి అభిమానులకి బ్రహ్మ ఆయనే, విష్ణుమూర్తి ఆయనే, మహేశ్వరుడు ఆయనే. ఎందుకంటే పౌరాణిక సినిమాల్లో ఆయన రాముడు, కృష్ణుడు, పరమేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి అన్నీ ఆయనే చేసేవాళ్ళు. చిన్నప్పుడు మాయాబజార్లో ఎన్టీ రామారావు గారి కృష్ణుడు క్యాలెండరు అందరిళ్లల్లో ఉండేది. అందరూ ఆయన్ని దేవుళ్లాగా భావించేవాళ్ళు. నాకు రామారావు గారు దేవుడు. రామారావు గారు పంచెకట్టి లాల్చీ వేసి కళ్ళద్దాలు పెట్టుకొని పంచ చెంగు జేబులో పెడితే మహా అందగాళ్ళకి అందగాడు ఎన్టీ రామారావు గారు. అలాంటి అందగాడికి పుట్టిన మరో అందగాడు, నందమూరి అందగాడు మా బాలయ్య బాబు. బాలయ్య బాబు అంటే నాకు చాలా ఇష్టం. బాలయ్య బాబుకు ఒక అద్భుతమైన నటుడు. సింహ, లెజెండ్, అఖండ, నారీ నారీ నడుమ మురారి, ముద్దుల మామయ్య, మంగమ్మ గారి మనవడు, ఇలా ఎన్నో సినిమాలు చేసిన అద్భుతమైన నటుడు మా బాలయ్య బాబు. నాకు 4 సూపర్ హిట్ సినిమాలు చేసి పెట్టాడు బాలయ్య. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అన్నీ సూపర్ హిట్ సినిమాలే. బాలయ్య బాబు అంటే నాకు ఎంత ఇష్టం అంటే బాలయ్య బాబన్నా, బాలయ్య అనే పేరన్నా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జై బాలయ్య, జై బాలయ్య అంటున్నారు. నేను లారీ డ్రైవర్ సినిమాలో అప్పుడే ట్యూన్ ఓకే అయింది. లిరిక్ రైటర్ని పిలిచి నాకు ఈ ట్యూన్కి బాలయ్య బాలయ్య అనే పేరు కావాలి అని అడిగాను. జొన్న విత్తుల గారు బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య జో కొట్టాలయ్య అని రాశారు. అది సూపర్ హిట్ సినిమా. బాలయ్య బాబు ఎంత మంచి మనస్సు అంటే, ఆ పాటకు డ్యాన్స్ మాస్టర్ సుందరం గారు, ప్రభుదేవ మాస్టర్ అసిస్టెంట్. సుందరం మాస్టరు ప్రభుదేవ కంపోజ్ చేస్తాడు, ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేయాలి, కొంచెం బాలయ్య బాబుకి చెప్పమంటే నేను వెళ్ళి మెల్లగా బాలయ్య బాబుకి చెప్పా. వెంటనే ఎస్ అన్నాడు. ప్రభుదేవాని ఫస్ట్ డ్యాన్స్ మాస్టర్ని చేసింది మా బాలయ్య బాబు. హ్యాట్స్ ఆఫ్ బాబు. నెక్స్ట్
రౌడీ ఇన్స్పెక్టర్. ఒకరోజు బాలయ్య బాబు నన్ను పిలిచి, నాకు హోటల్కి జీప్ పంపితేనే వస్తాను, లేకపోతే రానన్నారు. ఏం బాబు ఏసీ కారు ఉంది కదా అన్నాను. నేను మంచి మూడ్లో వస్తాను, నాకు జీపే కావాలన్నారు. జీప్ పంపా. ఆ జీప్లో కళ్ళద్దాలు పెట్టుకొని ఒక కాలు బయట పెట్టి అచ్చం పోలీసు ఆఫీసర్ లాగా వైజాగ్ స్ట్రీట్లో వచ్చారు. వచ్చి ఒక సీన్ చేశారు, ఇరగదీసేశారు. విలన్ వచ్చి కుర్చీలో కూర్చోబోతుంటే ఆ కుర్చీని తన్ని, యూనిఫామ్ ఒంటి మీద యూనిఫామ్ ఉంటేనే నేను పోలీస్ ఆఫీసర్ని, యూనిఫామ్ తీసేస్తే నేను నీకంటే పెద్ద రౌడీని. ఏ సెంటర్లో కొట్టుకుందాం? శరత్, సంగం, జగదాంబ, చాయిసీ జువాస్. అద్భుతం ఆ సీను. సమరసింహారెడ్డి, అందాల ఆడబొమ్మ, రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా, ఇలాంటి పాటల్లో వయ్యారాలు వెనకబేసిన బాలయ్య మీ ఊరికొచ్చా, మీ వీధికొచ్చా, మీ ఇంటికొచ్చా, మీ నట్టింటికొచ్చా అని విల్సన్ నరుకుతుంటే అది బాలయ్యే చెయ్యాలి. ఒక అద్భుతమైన నైట్ బాలయ్య. అలాగే సమరసింహారెడ్డిలో లక్స్ పాప ఇలాంటి పాటలతో బ్రహ్మాండమైన ఎపిసోడ్, ట్రైన్ ఎపిసోడ్. ఆ ట్రైన్ ఎపిసోడ్లో బాలయ్య ట్రైన్ దిగితే విలన్స్ కత్తులు పారిపోయే సీను బాలయ్యనే చూడాలి. ఒక పాటకి ఒక అందమైన రిథమ్ ఉంటుంది. బాలయ్య పవర్కి, బాలయ్య డైలాగ్కి, బాలయ్య ఎమోషన్కి ఒక రిథమ్ ఉంటుంది. ఒక గ్రేట్ హీరో బాలయ్య బాబు. అప్పుడు సమరసింహారెడ్డి, అప్పుడు సమరసింహారెడ్డి నరసింహనాయుడు, ఇప్పుడు వీరసింహారెడ్డి టైటిలు, బాలయ్య బాబు పవర్, బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్, బాలయ్య బాబు లుక్స్, బాలయ్య బాబు గెటప్ చూస్తే నాకు ఒళ్ళు జలధరిస్తుంది. ఇప్పుడే పండక్కి, సంక్రాంతి పండక్కి వీరసింహారెడ్డి ఒక పెద్ద పండగ, ఒక గొప్ప అలంకారం. వీరసింహారెడ్డి సూపర్ హిట్ అవ్వాలని మా బాలయ్య బాబుకి ఒక సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అఖండ, అంతకంటే మించిన గొప్ప సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు. హ్యాట్స్ ఆఫ్, గాడ్ బ్లెస్ యూ. శృతి హాసన్, అందాల బొమ్మ, బ్యూటిఫుల్ హీరోయిన్, సక్సెస్ఫుల్ హీరోయిన్. బాలయ్య బాబు, శృతి హాసన్ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సాంగ్స్లో ఇరగదీశారు, బ్రహ్మాండంగా ఉంది. ఆల్ ద బెస్ట్ అమ్మా. అలాగే మిగతా హీరోయిన్, ఈ ఆర్టిస్ట్లో యాక్ట్ చేసిన ప్రతి వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అలాగే తమన్, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అఖండ సినిమాలో తను చేసిన రికార్డింగ్కి థియేటర్లో బాక్సులు పగిలిపోవటం, బాక్సులోంచి పొగలు రావటం ఫస్ట్ టైం విన్నా. అది తమన్, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో సాంగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. తమన్, కీప్ ఇట్ అప్. అలాగే ప్రొడ్యూసర్స్, నవీన్ గారు, మిగతా ప్రొడ్యూసర్లు అందరూ బ్రహ్మాండమైన ప్రొడ్యూసర్లు. ఇందాక లిరిక్ రైటర్ గారు, డైలాగ్ రైటర్ గారు చెప్పారు, వాళ్ళకి సినిమా అంటే డబ్బులు కాదు, సినిమా అంటే అనుబంధం. గ్రేట్ సార్, మీరు బ్రహ్మాండమైన మేకర్సు. మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మీకు కనక వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోపి, మల్లేని గోపీచంద్ అంటే నాకు ఇష్టం. సక్సెస్ఫుల్ డైరెక్టర్, తపనున్న డైరెక్టర్. సినిమాలో ట్రైలర్ అదిరిపోయింది, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ నాన్న, నీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి, పెద్ద సినిమాలు చేయాలి, ఇంకా పెద్ద సినిమాలు చేయాలని. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బి గోపాల్ గారు ఇంత
మాట్లాడ